డిఎస్సి రాసేటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ప్రతి విభాగానికి ఇవి కీలకం కానున్నాయి. మొదటి బిట్ చూద్దాం. పర్యావరణ వర్గీకరణలో క్రింది అంశాన్ని గమనించవచ్చు. పర్యావరణ వర్గీకరణలో క్రింది అంశాన్ని గమనించవచ్చు. ప్రకృతి పరిసరాలు, సామాజిక పరిసరాలు, సాంస్కృతిక పరిసరాలు, పైవన్నీ. దీనికి ఆన్సర్ గమనించినట్లయితే పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. ప్రకృతి పరిసరాలు, సామాజిక పరిసరాలు, సాంస్కృతిక పరిసరాలు ఇవన్నీ కూడా పర్యావరణ వర్గీకరణలో సంబంధించినటువంటి అంశాలు. ఇక సెకండ్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో సామాజిక పరిసరం ఏంటి? భూమి, ఇల్లు, సాంప్రదాయం, నదులు. ఈ క్రింది వానిలో సామాజిక పరిసరం ఏది? భూమి, సాంప్రదాయ, ఇల్లు, నదులు. కరెక్ట్ ఆన్సర్ ఇల్లు. థర్డ్ బిట్ చూద్దాం. పర్యావరణ పరిచయం, అవగాహన, విషయ జ్ఞానం అందించటం ఏ పాఠ స్థాయిలోని లక్ష్యము? పర్యావరణ పరిచయం, అవగాహన, విషయ జ్ఞానం అందించటం ఏ పాఠశాల స్థాయిలోని లక్ష్యము? ప్రాథమిక స్థాయి, సెకండరీ స్థాయి, ఉన్నత సెకండరీ స్థాయి, కళాశాల స్థాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే ప్రాథమిక స్థాయి. పర్యావరణ పరిచయము, అవగాహన, విషయ జ్ఞానం అందించటం అనేది ప్రాథమిక స్థాయిలోని లక్ష్యము. తర్వాత 4వ బిట్ చూద్దాం. కళాశాల స్థాయిలోని పర్యావరణ విద్యా లక్ష్యం ఏమిటి? కళాస్థాయిలోని పర్యావరణ విద్యా లక్ష్యం ఏమిటి? పర్యావరణ అవగాహన, ప్రకృతి వనరుల సద్వినియోగం, సుస్థిరాభివృద్ధి, పర్యావరణానికి నిర్జీవితానికి సంబంధం. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సుస్థిరాభివృద్ధి. కళాశాల స్థాయిలోని పర్యావరణ విద్యా లక్ష్యము సుస్థిరాభివృద్ధి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రియో డి జెనీరోలో పర్యావరణ అభివృద్ధి సమావేశం జరిగిన సంవత్సరం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రియో డి జెనీరోలో పర్యావరణ అభివృద్ధి సమావేశం జరిగిన సంవత్సరం 2003, 2000, 1998, 1993. కరెక్ట్ ఆన్సర్ 1993. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో రియో డి జెనీరోలో పర్యావరణ అభివృద్ధి సమావేశం 1993లో జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. పర్యావరణ విద్య బోధించు ఉపాధ్యాయుని పాత్ర క్రింది విధంగా ఉండాలి. ప్రణాళిక రచన, మార్గదర్శకత్వం, సమన్వయ శక్తి, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. ప్రణాళిక రచన ఉండాలి, మార్గదర్శకత్వం ఉండాలి, సమన్వయ శక్తి ఉండాలి. అప్పుడే అలాంటి ఉపాధ్యాయుడే పర్యావరణ విద్య బోధించుటకు ఉపయుక్తంగా ఉంటుంది. నెక్స్ట్, చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న ప్రజాస్వామ్య మౌలిక సూత్రం ఏంటి? చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న ప్రజాస్వామ్య మౌలిక సూత్రం ఏంటి? సమన్యాయ పాలన, సమానత్వం, ప్రాథమిక హక్కులు, ప్రజా సార్వభౌమాధికారం. వీటిలో కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే సమన్యాయ పాలన. చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న ప్రజాస్వామ్య మౌలిక సూత్రం సమన్యాయ పాలన. నెక్స్ట్ 8వ ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ఆరంభించినటువంటి రోజు? 10 జూన్ 1998, 10 జూలై 1998, 10 ఆగస్టు 1998, 10 సెప్టెంబర్ 1998. కరెక్ట్ ఆన్సర్ 10 సెప్టెంబర్ 1998. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించినటువంటి రోజు 10 సెప్టెంబర్ 1998. ఇక నెక్స్ట్ 9వ బిట్ చూద్దాం. పాఠశాలల్లో పర్యావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఎన్జీసీ, పర్యావరణ క్లబ్ 1 మరియు 2 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి ఎన్జీసీ, పర్యావరణ క్లబ్ 2 కూడా పాఠశాల పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు. నెక్స్ట్, మన దేశంలో వాయు కాలుష్య నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. మన దేశంలో వాయు కాలుష్య నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం. ఈ బిట్కి ఆన్సర్ చూసినట్లయితే 1981. మన దేశంలో వాయు కాలుష్య నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1981. నెక్స్ట్ బిట్ చూడండి. పర్యావరణ రక్షణ చట్టం నియమాలు రూపొందించిన సంవత్సరం. పర్యావరణ రక్షణ చట్టం నియమాలు రూపొందించిన సంవత్సరం 1986. పర్యావరణ రక్షణ చట్టం నియమాలు రూపొందించిన సంవత్సరం 1986.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకునే రోజు జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకునే రోజు జూన్ 5. నెక్స్ట్ బిట్, ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ దినం ఏది? ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ దినం ఏది? దీనికి ఆన్సర్ సెప్టెంబర్ 16. ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ దినం సెప్టెంబర్ 16. నెక్స్ట్, ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. నెక్స్ట్, ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏప్రిల్ 22. నెక్స్ట్, భారతీయ విద్యా కమిటీల్లో ఏది తన 10 మౌలిక పాఠ్య ప్రణాళిక అంశాల్లో పర్యావరణ పరిరక్షణ ఒక అంశంగా పేర్కొంది? భారతీయ విద్యా కమిటీల్లో ఏది తన 10 మౌలిక పాఠ్య ప్రణాళిక అంశాల్లో పర్యావరణ పరిరక్షణ ఒక అంశంగా పేర్కొంది? 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్, సమాన విద్యావకాశాలు కల్పించడానికి ట్యూషన్ ఫీజును రద్దు చేసి ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలని సూచించినటువంటి కమిటీ. మరొకసారి చూద్దాం. సమాన విద్యావకాశాలు కల్పించడానికి ట్యూషన్ ఫీజును రద్దు చేసి ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలని సూచించినటువంటి కమిటీ ఏది? కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ అనేది ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలని సూచించినటువంటి కమిటీ. పాఠశాలను ప్రారంభించేటప్పుడు ఎస్సీ మరియు గిరిజన ఆవాసాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆచరణ కార్యక్రమం POA 1992. నెక్స్ట్, పాఠశాల స్థాయిలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ద్వారా వెనుకబడిన వర్గాల పిల్లలకు కూడా సమాన విద్యావకాశాలు కల్పించవచ్చు అని అన్నది ఎవరు? ఏ కమిటీ అంది? ప్రాథమిక స్థాయిలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ద్వారా వెనుకబడిన వర్గాల పిల్లలకు కూడా సమాన విద్యావకాశాలు కల్పించవచ్చు అని అన్నది కొఠారి కమిషన్. నెక్స్ట్, షెడ్యూల్ కులాలు తెగల విద్యాభివృద్ధికి ప్రభుత్వ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపినటువంటి ఆర్టికల్ ఏది? 46వ ఆర్టికల్. నెక్స్ట్, an ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథకర్త ఎవరు? an ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథకర్త ఎవరు? దీని కరెక్ట్ ఆన్సర్ ఆడమ్ స్మిత్. నెక్స్ట్, సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవటమే మానసిక వికలాంగత్వము అని అన్నవారు ఎవరు? దీనికి ఆన్సర్ స్మిత్ నెయిస్వర్త్. నెక్స్ట్, 26 డెసిబల్స్ హెచ్ఎల్ టు 40 డెసిబల్ హెచ్ఎల్ స్థాయి లోపం ఏంటి? 26 డెసిబల్ హెచ్ఎల్ టు 40 డెసిబల్ హెచ్ఎల్ స్థాయి లోపము ఏమిటి? దీని కరెక్ట్ ఆన్సర్ తక్కువ వినికిడి లోపము. తక్కువ వినికిడి లోపము. నెక్స్ట్, సంఖ్యలను తిరగబెట్టి చదివే వారి వైకల్యము. సంఖ్యలని తిరగబెట్టి చదివే వారి వైకల్యము అభ్యసన వైకల్యము. సంఖ్యలను తిరగబెట్టి చదివేవారి వైకల్యము అభ్యసన వైకల్యము. నెక్స్ట్, అకారణంగా కళ్ళ నుండి నీరు కారటం ఈ వైకల్యం గలవారి లక్షణం. అకారణంగా కళ్ళ నుండి నీరు కారటం ఈ వైకల్యం కలవారి లక్షణం. ఆప్షన్స్ చూస్తే దృష్టి వైకల్యం, శ్రవణ వైకల్యం, శారీరక వైకల్యం, అభ్యసన వైకల్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దృష్టి వైకల్యం. 2 లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యాలు ఈ వైకల్యం గలవారి లక్షణం. 2 లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యాలు ఈ వైకల్యం గలవారి లక్షణం. ఆన్సర్ బహుళ అంగ వైకల్యము. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి 20 నుంచి 25 మధ్య ఉన్నవారు ఎవరు? మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, తెలివి తక్కువ వారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మూఢులు. అతి తీవ్ర మానసిక వైకల్యుల ప్రజ్ఞాలబ్ధి సుమారు. దీనికి ఆప్షన్స్ చూస్తే 50 to 70, 35 to 50, 20 to 35, 20 అంతకన్నా తక్కువ. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే 20 అంతకన్నా తక్కువ. 20 కన్నా తక్కువ ఉంటే ప్రజ్ఞాలబ్ధి అతి తీవ్ర మానసిక వైకల్యుల
ప్రజ్ఞాలబ్ధిగా చెప్పుకుంటాం. డిస్లెక్సియా అనునది డాష్ సంబంధ వైకల్యము. భాషణ, పఠన, లేఖన, గణిత. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పఠన. డిస్లెక్సియా అనేది పఠన సంబంధ వైకల్యము. నెక్స్ట్ డిస్గ్రాఫియా అనున్నది డాష్ సంబంధ వైకల్యము. వెరీ ఇంపార్టెంట్ బిట్స్. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా ఇవి బాగా ఇంపార్టెంట్. డిస్లెక్సియా అనేది పఠన సంబంధ వైకల్యము. డిస్గ్రాఫియా అనున్నది లేఖన సంబంధ వైకల్యము. డిస్గ్రాఫియా అనేది లేఖన సంబంధ వైకల్యము. డిస్కాలిక్యులియా అనున్నది ఏ సంబంధ వైకల్యము అని అడుగుతారు. డిస్కాలిక్యులియా అనేది ఏ సంబంధ వైకల్యము? గణిత సంబంధ వైకల్యము. గత టెట్లో వీటి మీద ప్రతి పేపర్లో కూడా బిట్స్ వచ్చినాయి. మరొకసారి చూడండి. డిస్లెక్సియా అనున్నది పఠన సంబంధ వైకల్యము. డిస్గ్రాఫియా అనున్నది లేఖన సంబంధ వైకల్యము. డిస్కాలిక్యులియా అనున్నది గణిత సంబంధ వైకల్యము. నెక్స్ట్ సంఖ్యా పరిమాణాన్ని అర్థం చేసుకోలేకపోవటం ఏ సంబంధ వైకల్యము అని అడుగుతున్నారు. సంఖ్యా పరిమాణాన్ని అర్థం చేసుకోలేకపోవటం ఏ సంబంధ వైకల్యం అని అడుగుతున్నారు. ఆన్సర్ ఇక్కడ మనం గమనిస్తే భాషణ, పఠన, లేఖన, గణిత అని ఇచ్చాడు. సంఖ్యలన్నీ కూడా గణితానికి సంబంధించినవి కాబట్టి గణిత సంబంధ వైకల్యం. నెక్స్ట్ పదాలను సరిగా ఉచ్చరించలేని వారి వైకల్యము. పదాలను సరిగా ఉచ్చరించలేని వారి వైకల్యము. దీనికి ఆన్సర్ భాషణ మరియు పఠన వైకల్యము. భాషణ మరియు పఠన వైకల్యం. కండరాలు బిగుసుకుపోవటం ఏ లక్షణము? కండరాలు బిగుసుకుపోవటం ఏ లక్షణము? అనమ్యత లక్షణము. అనమ్యత లక్షణం. ఒక పిల్లవాని వైకల్యం గుర్తించడంలో వీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. పిల్లవాని వైకల్యం గుర్తించడంలో ప్రముఖ పాత్ర వహించేది ఎవరంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు. వీళ్ళందరూ కూడా పిల్లవాని వైకల్యం గుర్తించడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. నెక్స్ట్ ప్రాథమిక మూల్యాంకనం ద్వారా పిల్లల్లో వైకల్యాన్ని గుర్తించవచ్చు. ప్రాథమిక మూల్యాంకనం ద్వారా పిల్లల్లో వైకల్యాన్ని గుర్తించవచ్చు. అంటే దృష్టిన, శారీరక, శ్రవణ, మానసిక వీటిలో ఏ వైకల్యాన్ని గుర్తించవచ్చు అనే ప్రశ్నార్థం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే శారీరక వైకల్యాన్ని గుర్తించవచ్చు. ప్రాథమిక మూల్యాంకనం ద్వారా పిల్లల్లో శారీరక వైకల్యాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, మూలాధార అంచనా మాపనం ద్వారా ఏ వైకల్యాన్ని గుర్తించవచ్చు? మూలాధార అంచనా మాపనం ద్వారా ఏ వైకల్యాన్ని గుర్తించవచ్చు? మూలాధార అంచనా మాపనం ద్వారా బహుళ అంగ వైకల్యాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే విద్యా నమూనా ఏది? యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే విద్యా నమూనా ఏది? ఆప్షన్స్ రిసోర్స్ నమూనా, ఇంటి గురించి బోధన నమూనా, డ్యూయల్ టీచింగ్ నమూనా, దూర అభ్యసన నమూనా. దీని కరెక్ట్ ఆన్సర్ డ్యూయల్ టీచింగ్ నమూనా. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే విద్యా నమూనా డ్యూయల్ టీచింగ్ నమూనా. ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్ళి శిక్షణ ఇచ్చే బోధనా కార్యక్రమం ఏంటి? హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్, ఆల్టర్నేటివ్ మోడల్ స్కూల్, రిసోర్స్ నమూనా, దూర అభ్యసన నమూనా. దీని కరెక్ట్ ఆన్సర్ అయితే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషనల్ మోడల్. దృష్టి వైకల్యం గలవారికి క్రింది బోధనాపకరణాలు ఉపయోగించవచ్చు? భూతద్దాలు, బైనాక్యులర్స్, 2D 3D బోధనోపకరణాలు పైవన్నీ. దృష్టి దోషం గలవారికి ఏ బోధనోపకరణాలు ఉపయోగించవచ్చు అంటే భూతద్దాలు వినియోగించవచ్చు, బైనాక్యులర్స్ వినియోగించవచ్చు, 2D 3D బోధనోపకరణాలు ఇవన్నీ కూడా వినియోగించవచ్చు. నెక్స్ట్ అభినందన అనున్నది ఏ పునరుద్ధరణ? ప్రాథమిక, గౌణ, సాంఘిక ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సాంఘిక పునరుద్ధరణ. అభినందన అనున్నది సాంఘిక పునరుద్ధరణ. నెక్స్ట్ వివిధ విషయాల్లోని తేడాలను గుర్తించడాన్ని ఏమంటారు? వివిధ విషయాల్లోని తేడాను గుర్తించడాన్ని ఏమంటారు? దీనికి చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అనుకరణ కాదు, సాధారణీకరణ కాదు, సాంకేతికీకరణ కాదు. కాబట్టి ఆన్సర్ విచక్షణ. వివిధ విషయాల్లోని తేడాలను గుర్తించడాన్ని
విచక్షణ అని చెప్పి అంటాం. ఒక పరిస్థితిలో అభ్యసించిన ప్రవర్తనను వేరువేరు పరిస్థితుల్లో విద్యార్థి ఉపయోగించడాన్ని ఏమంటారు? దీని కరెక్ట్ ఆన్సర్ సాధారణీకరణము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉండాల్సిన పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు. భాషా పఠనము, ఆట కృత్యాలు, పైవన్నీ. దీని కరెక్ట్ ఆన్సర్ ఆట కృత్యాలు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉండాల్సిన పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు ఆట కృత్యాలు. డౌన్ సిండ్రోమ్ అనున్నది మానసిక వైకల్యము, శారీరక వైకల్యము, బహుళ వైకల్యము, అభ్యసన వైకల్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానసిక వైకల్యం. డౌన్ సిండ్రోమ్ అన్నది మానసిక వైకల్యం. బుద్ధిమాంద్యము, దృశ్య బలహీనతలు ఉన్న వ్యక్తి వైకల్యం ఏంటి? మానసిక వైకల్యము, దృష్టి వైకల్యము, శ్రవణ వైకల్యము, బహుళ అంగవైకల్యము. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహుళ అంగవైకల్యం. బుద్ధిమాంద్యము, దృశ్య బలహీనతలు బహుళ అంగవైకల్యానికి కిందకు వస్తాయి. శస్త్రచికిత్స ద్వారా సరిచేయలేని వినికిడి లోపం ఏంటి? వాహక సంబంధము, ఇంద్రియ నాడీ సంబంధము, మిశ్రమ వినికిడి సంబంధము, పైవన్నీ. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ నాడీ సంబంధ వినికిడి లోపాన్ని శస్త్రచికిత్స ద్వారా సరిచేయలేము. భారతదేశ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం 1952, 1950, 1951, 1954. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1952. భారతదేశ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం 1952. జనాభా పెరుగుదలకు కారణాలు ఏంటి? సామాజిక కారణాలు, బాల్య వివాహాలు, శిశు మరణాలు, పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే పైవన్నీ వస్తాయి. సామాజిక కారణాలు, బాల్య వివాహాలు, శిశు మరణాలు ఇవన్నీ కూడా జనాభా పెరుగుదలకు కారణాలు. కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాలభావి విద్య ఆధారపడి ఉంది అన్నవారు ఎవరు? ప్రొబెల్, జాన్ లాక్, పెస్టాలజీ, రాల్ఫ్ లింటన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వస్తే ప్రొబెల్. సన్నిహిత పరస్పర అన్యోన్య సంబంధాలు ఉండే సమూహమే కుటుంబము అన్నది ఎవరు? సన్నిహిత పరస్పర అన్యోన్య సంబంధాలు ఉండే సమూహమే కుటుంబము అన్నది ఎవరు? రాల్ఫ్ లింటన్. పిల్లవాడికి ఇంటి వద్దనే విద్యనివ్వాలి అని తెలిపింది ఎవరు? ప్రొబెల్, జాన్ లాక్, పెస్టాలజీ, రాల్ఫ్ లింటన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ జాన్ లాక్. విద్య అంతటికీ కేంద్ర బిందువు కుటుంబం. మిగతా సంస్థలు విద్యను ముందు కొనసాగించే పాత్ర మాత్రమే పోషిస్తాయి అన్నవారు ఎవరు? ఆప్షన్స్ ప్రొబెల్, జాన్ లాక్, పెస్టాలజీ, రాల్ఫ్ లింటన్. దీని కరెక్ట్ ఆన్సర్ పెస్టాలజీ. నెక్స్ట్ 54 బిట్ చూద్దాం. అకోల్సిమర్ అనేది ఏ భాషా పదము? అకోల్సిమర్ అనేది ఏ భాషా పదము? గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, ఆంగ్లం. దీని కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే లాటిన్ భాషా పదం. అకోల్సిమర్ అనేది లాటిన్ భాషా పదం. నెక్స్ట్, ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ అని అన్నవారు ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టాన్లీ హాల్ అమ్మ. స్టాన్లీ కల్ కాదు, స్టాన్లీ హాల్. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ అన్నది స్టాన్లీ హాల్. నెక్స్ట్, రసాయన చికిత్సా విధానాన్ని కనుగొన్నది ఎవరు? పాల్ ఎర్లిక్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, డోమార్క్, రాక్స్మెన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాల్ ఎర్లిక్ అని ఆయన రసాయన చికిత్సా విధానాన్ని కనుగొన్నాడు. డోమార్క్ అనే శాస్త్రవేత్త సల్ఫా మందును ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? ఆప్షన్స్ 1936, 1935, 1937, 1938. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1935. నెక్స్ట్, పెన్సిలిన్ కనుగొన్నది ఎవరు? పాల్ ఎర్లిక్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, డోమార్క్, వాక్స్మెన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్, స్ట్రెప్టోమైసిన్ని కనుగొన్నవారు ఎవరు? పాల్ ఎర్లిక్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, డోమార్క్, వాక్స్మెన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వాక్స్మెన్. స్ట్రెప్టోమైసిన్ కనుగొన్నది వాక్స్మెన్. పిండి పదార్థాలు ఎక్కువగా లభించే పదార్థాలు వరి, గోధుమ, దుంపలు, పైవన్నీ.
దీని కరెక్ట్ ఆన్సర్ వరి, గోధుమ, దుంపలు, పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. నూనెలు, కొవ్వుల్లో ఎక్కువగా లభించేవి. నూనెలు, కొవ్వుల్లో ఎక్కువగా లభించేవి ఏంటి? పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొవ్వు పదార్థాలు. ఆకుకూరలు, కాయగూరలు, పప్పుల్లో ఎక్కువగా లభించేవి ఏంటి? పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృతులు, ఖనిజ లవణాలు. దీని కరెక్ట్ ఆన్సర్ ఖనిజ లవణాలు. ఆకుకూరలు, కాయగూరలు, పప్పుల్లో ఎక్కువగా ఉండేది ఖనిజ లవణాలు. చిగుళ్లకు సంబంధించిన వ్యాధులు ఏ విటమిన్ లోపం వలన కలుగుతాయి? ఏ, బి, సి, డి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిగుళ్ళ లోపం వలన కలిగేటువంటి వ్యాధులు సి విటమిన్ లోపం వల్ల వస్తాయి. ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? రేచీకటి, చర్మ వ్యాధులు, రక్తహీనత, సంతాన సంబంధ వ్యాధులు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐరన్ లోపం వల్ల వచ్చేది రక్తహీనత. రక్తహీనత అనేది ఐరన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి. నెక్స్ట్ బిట్, నపుంసకత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? నపుంసకత అనేది ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది అంటే ఈ విటమిన్ లోపం వల్ల నపుంసకత కలుగుతుంది. కాల్షియం, ఫాస్ఫరస్ లోపం వలన డాష్కు సంబంధించిన వ్యాధులు వస్తాయి. కాల్షియం, ఫాస్ఫరస్కు సంబంధించిన లోపం వలన ఫాస్ఫరస్ లోపం వలన దేనికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. శరీర పెరుగుదలకు తోడ్పడేవి ఏంటి? పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, పైవన్నీ. ఆరోగ్యకరమైన చర్మం కోసం క్రింది వాటిని ఆహారంలో తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పైవన్నీ. దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. శరీరానికి శక్తినిచ్చేవి ఏంటి? కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొవ్వు పదార్థాలు. నెక్స్ట్, ఎగ్జిమా ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? ఎగ్జిమా అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే బి విటమిన్ లోపం వల్ల వస్తుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 53.7%. 2001 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ స్త్రీలు అక్షరాస్యత గల రాష్ట్రం ఏంటి? 2001 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ స్త్రీల అక్షరాస్యత శాతం గల రాష్ట్రము ఏది? దీని కరెక్ట్ ఆన్సర్ బీహారు. బీహార్లో అతి తక్కువ స్త్రీల అక్షరాస్యత శాతం ఉందట 2001 జనాభా లెక్కల ప్రకారం. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో స్త్రీల అక్షరాస్యత శాతం ఎంత? దీనికి కరెక్ట్ ఆన్సర్ 51.7%. ఆంధ్రప్రదేశ్లో స్త్రీల అక్షరాస్యత శాతం 2001 51.7%. 2001 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుషుల నిష్పత్తి 978 మంది స్త్రీలు 1000 మంది పురుషులకి ఉన్నారు. అంటే 978:1000 అన్నమాట. విద్యారంగంలో జిఏటిటి కింద చేరిన దేశాల సంఖ్య. విద్యారంగంలో జిఏటిటి కింద చేరినటువంటి దేశాల సంఖ్య ఎంత? 49. కరెక్ట్ ఆన్సర్ 49. భారతదేశంలో సెకండరీ విద్య ప్రైవేటీకరణకు గల కారణాలు ఏంటి? ఆప్షన్ 1 జనాభా నియంత్రణ లేకపోవటం, అన్ని వస్తువుల ధరలు పెరగటం, అంతరంగిక నిర్వాహక విధానాల లోపం. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే. భారతదేశంలో సెకండరీ విద్య ప్రైవేటీకరణకు కారణాలు జనాభా నియంత్రణ లేకపోవటం, అన్ని వస్తువుల ధరలు పెరగటం, అంతరంగిక నిర్వాహక విధానాల లోపం. ఇవన్నీ వస్తాయి. WTOని స్థాపించబడినటువంటి సంవత్సరం. WTO స్థాపించబడినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1995. నెక్స్ట్, మనిషి జీవితాదర్శాలే విలువ అని అన్నవారు ఎవరు? మనిషి జీవితాదర్శాలే విలువ అని అన్నది వట్టావే. ఏసీకే వట్టావే. నెక్స్ట్, మంచి చెడుల మధ్య తారతమ్యం గుర్తించున్నది విలువ అని అన్నవారు ఎవరు? చార్లెస్ మోరిస్.
మంచి చెడుల మధ్య తారతమ్యం గుర్తించున్నదే విలువ అని అన్నది చార్లెస్ మోరిస్. విలువలు ఒక బహుమతిగా, గౌరవించదగ్గవిగా, గణించదగ్గవిగా ఉండాలని పేర్కొన్నది ఎవరు? చార్లెస్ మోరిస్, ప్రొబెల్, డ్యూయి, ఏసీకే వట్టావే. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డ్యూయి. నెక్స్ట్, సత్యం పలకటం ఒక డాష్ విలువ అని చెప్పి ఇచ్చారు. నిరపేక్ష, సాపేక్ష, ఆత్మాశ్రయ, వస్త్రాశయ. దీని కరెక్ట్ ఆన్సర్ నిరపేక్ష. స్థలాలను, మనుషుల స్థితులను బట్టి మారేటువంటి విలువ ఏది? సాపేక్ష విలువ. స్థలాలను, మనుషులను, స్థితులను బట్టి మారేటువంటి విలువ సాపేక్ష విలువ. దైవాన్ని, భక్తిని గూర్చినటువంటి విలువలు ఏవి? ఆధ్యాత్మిక విలువలు అనేవి దైవాన్ని, భక్తిని గూర్చినటువంటి విలువలు. డిగ్రీ స్థాయిలో మత విద్యను తులనాత్మక అధ్యయన అంశంగా ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరు? కొఠారి కమిషన్, శ్రీ ప్రకాష్ కమిటీ, ఎన్పిఈ 1986, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీ ప్రకాష్ కమిటీ. నెక్స్ట్, ఎస్ఎస్ఏని రూపొందించిన సంవత్సరం. ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్షా అభియాన్ అనమాట. సర్వశిక్షా అభియాన్ని రూపొందించినటువంటి సంవత్సరం అక్టోబర్ 1998. నెక్స్ట్, సర్వశిక్షా అభియాన్ అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం. సర్వశిక్షా అభియాన్ అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం నవంబర్ 2000. రూపొందించిందేమో సెప్టెంబర్ 1998, అమల్లోకి వచ్చిందేమో నవంబర్ 2000. సర్వశిక్షా అభియాన్ ఎస్ఎస్ఏ ముఖ్య ఉద్దేశం ఏంటి? సర్వశిక్షా అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలికలందరికీ ఉచిత ప్రాథమిక విద్యను అందించడం, భౌతిక వసతుల ఏర్పాటు, ఉపాధ్యాయుల నియామకం, నెక్స్ట్ పాఠశాలల నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సర్వశిక్షా అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలికలందరికీ కూడా ఉచిత ప్రాథమిక విద్యను అందించడం. వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లోని బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏది? ఎన్పిజిఈఎల్. ఎన్పిజిఈఎల్ అనేది వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లోని బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. ఎన్పిజిఈఎల్ ముఖ్య లక్ష్యం ఏంటి? 6 నుంచి 14 సంవత్సరాల బాలికల నమోదు, నిలకడను పెంచడానికి పాఠశాలల ఏర్పాటు, గుణాత్మక విద్యను అందించడం, బాలికల సర్వతోముఖాభివృద్ధి కృషి చేయడం. ఇవన్నీ కూడా ఎన్పిజిఈఎల్ యొక్క లక్ష్యాలే. నెక్స్ట్, జిల్లా స్థాయిలో ఎన్పిజిఈఎల్ను ఎవరు నిర్వహిస్తారు? క్లస్టర్ హెచ్ఎం, నెక్స్ట్ టీచర్, డిఈఓ, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. దీని కరెక్ట్ ఆన్సర్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఎన్పిజిఈఎల్ నిర్వహించేది గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. నెక్స్ట్, 1953లో మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనేది 1953లో మిడ్ డే మీల్స్ అనే కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించింది. అదే 1982లో అయితే తమిళనాడు రాష్ట్రం అని చెప్పి ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రం ఏ సంవత్సరంలో మిడ్ డే మీల్స్ని ప్రారంభించింది? 1982. నెక్స్ట్, మిడ్ డే మీల్స్ యొక్క లక్ష్యం ఏంటి? మిడ్ డే మీల్స్ యొక్క లక్ష్యం ఏంటి? బాలికలకు సమతల పౌష్టికాహారం అందించడం, విద్యార్థుల నమోదు నిలకడను పెంచడం, తర్వాత డ్రాప్ అవుట్ రేట్ని పూర్తిగా తగ్గించడం. ఇవన్నీ కూడా మిడ్ డే మీల్స్ యొక్క లక్షణాలే. మరొకసారి చూద్దాం. బాలికలకు సమతల పౌష్టికాహారం అందించడం, విద్యార్థుల నమోదు నిలకడను పెంచడం, డ్రాప్ అవుట్ రేట్ను పూర్తిగా తగ్గించడం. ఇవన్నీ మిడ్ డే మీల్స్ యొక్క లక్షణాలు. కేజీబీవీలు ముఖ్యంగా ఎక్కడ నెలకొల్పబడ్డాయి? గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, విద్యాపరంగా వెనుకబడిన ఆవాస ప్రాంతాలు, మండల కేంద్రాలు. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విద్యాపరంగా వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లో కేజీబీవీలు నెలకొల్పబడ్డాయి. కేజీబీవీఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్స్ చూస్తే డ్రాప్ అవుట్స్ని అరికట్టడం, బాలికలకు మధ్య అంతరం పూరించడం,
బాలబాలికలకు అవసరమైన టీఎల్ఎం సౌకర్యాలు అందించటం పైవన్నీ. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. డ్రాప్ అవుట్స్ని అరికట్టడం, బాలబాలికలకు మధ్య అంతరం పూరించడం, బాలబాలికలకు అవసరమైన టీఎల్ఎం సౌకర్యాలు అందించడం. ఇక నెక్స్ట్, కేజీబీవీలో చేరడానికి అర్హులైన విద్యార్థులు ఎవరు? అన్ని తరగతుల చర్యలు, బ్రిడ్జి కేంద్రాల్లో చదివి బడి మానేసిన 10 సంవత్సరాల వయసు పైబడి గల బాలికలు, వికలాంగ బాలికలు మాత్రమే, ఎవరైనా సరే. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రిడ్జి కేంద్రాల్లో చదివి బడి మానేసిన 10 సంవత్సరాల వయసు పైబడి ఉన్నటువంటి బాలికలు కేజీబీవీలో చేరడానికి అర్హులన్నమాట. కేజీబీవీలో బాలబాలికలకు గల సౌకర్యాలు ఏంటి? ప్రతి నెల బాలికకు 700 రూపాయల విలువ కలిగినటువంటి నిర్వహణ ఖర్చు, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్ పైవన్నీ. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రతి నెల బాలికకు 700 రూపాయల నిర్వహణ ఖర్చు, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా కేజీబీవీలో బాలికలకు ఉన్నటువంటి సౌకర్యాలు. నెక్స్ట్, సాక్షర భారత్ను ప్రారంభించిన సంవత్సరం. సాక్షర భారత్ను ప్రారంభించినటువంటి సంవత్సరం ఏంటంటే ఆప్షన్స్ చూస్తే సెప్టెంబర్ 2009, అక్టోబర్ 2009, సెప్టెంబర్ 2008, అక్టోబర్ 2008. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 2009. సాక్షర భారత్ ముఖ్య ఉద్దేశం ఏంటి? వయోజన విద్యను వృద్ధి చేయడం, మహిళలకు అక్షరాస్యతను ప్రోత్సహించడం, నూతన అక్షరాస్యులకు విద్యా కార్యక్రమాలు అందజేయటం ఇవన్నీ కూడా సాక్షర భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 9, అక్టోబర్ 8, అక్టోబర్ 9. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటారు. సమాచార హక్కు చట్టం అమలు ఈ రాష్ట్రంలో మినహాయించబడింది. ఆప్షన్స్ ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో సమాచార హక్కు చట్టం అమలు అనేది మినహాయించబడింది. సమాచార హక్కు కమిషనర్ను ఎవరు నియమిస్తారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి. రాష్ట్రపతి సమాచార హక్కు కమిషనర్ని నియమిస్తారు. కేంద్ర సమాచార హక్కు కమిషనర్ ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరు? కేంద్ర సమాచార హక్కు కమిషనర్ ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ చూస్తే రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్, ఉపరాష్ట్రపతి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రధాని. తర్వాత సమాచార హక్కు చట్టం అమలు పర్యవేక్షణ రాష్ట్ర స్థాయిలో ఎవరి బాధ్యత అని అడుగుతున్నారు. గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, సమాచార కమిషనర్. దీని కరెక్ట్ ఆన్సర్ సమాచార కమిషనర్. యుఎన్ఓ హక్కుల ప్రకటన, మానవ హక్కుల ప్రకటన, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మానవ హక్కుల ప్రకటన జరిపిన తేదీ. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. డిసెంబర్ 10, 2010, నవంబర్ 10, 2010, డిసెంబర్ 10, 1948, నవంబర్ 10, 1948. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 10, 1948. నెక్స్ట్, సార్వత్రిక బాలల హక్కుల ప్రకటనను యుఎన్ఓ ఆమోదించినటువంటి రోజు. దీని కరెక్ట్ ఆన్సర్ నవంబర్ 20, 1959. సార్వత్రిక బాలల హక్కుల ప్రకటనను యుఎన్ఓ ఆమోదించినటువంటి రోజు నవంబర్ 20, 1959. గుర్తుంచుకోగలరు. నవంబర్ 20, 1959న సార్వత్రిక బాలల హక్కుల ప్రకటనను యుఎన్ఓ ఆమోదించింది. నెక్స్ట్, యుఎన్ఓ బాలల హక్కుల్లో విద్యా హక్కు ఏ ప్రకరణ ప్రకారం ఉంటుంది? యుఎన్ఓ బాలల హక్కుల్లో విద్యా హక్కు అనేది ప్రకరణ 28 విద్యా హక్కు. బాలల హక్కుల్లో సమాచార హక్కు ప్రకరణ 17. ప్రకరణ 17 అనేది బాలల హక్కుల్లో సమాచార హక్కు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించబడింది? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించబడిందంటే 2008. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్ ఎవరు? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్ ఎవరంటే గ్రామ సర్పంచ్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి
చైర్మన్గా నియమిస్తారు. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం పరిధి. విద్యా హక్కు చట్టం పరిధి ఏంటి అని అడుగుతున్నారు. విద్యా హక్కు చట్టం పరిధి వచ్చేసి 1 నుంచి 8 తరగతులు. నెక్స్ట్ ఆర్టీఈ ప్రకారం ఎలిమెంటరీ పాఠశాలల కనీస పని దినాలు ఎన్ని? ఆర్టీఈ ప్రకారం ఎలిమెంటరీ పాఠశాలల కనీస పని దినాలు ఎన్ని? 220. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినటువంటి రోజు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రోజు ఏప్రిల్ 1, 2010. నెక్స్ట్ విద్యా హక్కు అమలుకు అయ్యే నిధుల్లో కేంద్రం వాటా ఎంత? 65%. విద్యా హక్కు అమలుకు అయ్యే నిధుల్లో కేంద్రం వాటా 65%. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ.